హాయ్ అండి, నమస్తే. నా పేరు కోకిల. వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో కొత్తిమీరని బయట కొనే అవసరం లేకుండా మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. తినొచ్చేసి మా పాప సండే రోజు ప్లాంటింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాము అనుకుంటే తనకి వీకెండ్ కావడంతో తను కూడా వచ్చి పార్టిసిపేట్ చేసింది. కొత్తగా తెచ్చిన మొక్కలు పెట్టడానికని కుండీలు తీసుకున్నాము. ఆ కుండీలో తను మట్టిని వేస్తుంది. కుండీలో ఇలా మట్టిని వేసేటప్పుడు దీనిలో ఏమైనా రాళ్ళు ఉంటే తీసేయాలి, లేదంటే మొక్కలు పెరగవు. ఇలా కుండీలో సగానికి మట్టిని వేశాక కొద్దిగా వాటర్ అనేది జల్లుకుంటే మట్టి బిడ్డలు అనేవి ఏమైనా ఉంటే త్వరగా కరుగుతాయి. చూసారు కదా, ఇలా వాటర్ పోసాక కుండీ నిండా మట్టిని నింపుకోవాలి. ఇలా కుండీలన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ కుండీల నిండా మట్టి నింపడానికి తను వాళ్ళ డాడీ హెల్ప్ని తీసుకుంది. ఇలా కుండీలని రెడీ చేసుకున్నాక దీనిలోకి ధనియాలని మనం ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదా అరిచేతిలో వేసుకుని కొద్దిగా నలిపి ఈ మట్టిలో వేసుకుని పైన మట్టితో కవర్ చేసుకోవాలి. ఈ ధనియాలు నలిపితేనే కొత్తిమీర వస్తుందనేం లేదు. ఇలా కొత్తిమీర కోసం మనం ఫ్రెష్గా ఉన్న ధనియాలను మాత్రమే తీసుకుని వేసుకోవాలి. నిలువ ఉన్న ధనియాలైతే త్వరగా కొత్తిమీర మొలవదు. ఈ ధనియాలని నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చాను. వీటిని ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే వాడితే మనకి కొత్తిమీర అనేది బాగా మొలుస్తుంది. చూసారు కదా, ఇలా ధనియాలను వేశాక వాటిపైన కొద్దిగా మట్టితో కవర్ చేసి పైన వాటర్ జల్లుకోవాలి. అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సీమ మిరప మొక్కలుంటే వాటిని ఎండిపోయాక జాగ్రత్త చేసి ఇలా ఉంచింది. వాటిని నేను కుండీలో వేద్దామని తెచ్చాను. చూస్తున్నారు కదా, మిరపకాయలు వచ్చి మనకి ఈ సైజులో ఉంటాయి. వీటిని ముక్కలు చేసేసి గింజలతో పాటుగా కుండీలో వేసుకోవాలి. ఇలా మిరప విత్తనాలని వేసుకున్నాక దీనిపైన కొద్దిగా మట్టితో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేశాక దీనిపైన కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, విత్తనాలను వేసి కుండీలని రెడీ చేసేసుకున్నాము. వీటిని మరీ ఎండలో కాకుండా బాగా గాలి వెలుతురు వచ్చే చోట ఈ కుండీలను పెట్టుకోవాలి. మాది ఓపెన్ బాల్కనీ కాబట్టి వెలుతురు అనేది మాకు డైరెక్ట్గా వస్తుంది. సో ఈ కుండీలని మేము విండోస్ దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. వీటికి డైలీ సరిపడా వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, 15th డేకి మనకి కొత్తిమీర అనేది ఈ విధంగా వచ్చింది. అలాగే పచ్చిమిర్చి విత్తనాలు కూడా చిన్న చిన్న మొక్కలుగా వచ్చాయి. రోజు మనం పోసే వాటర్ని బట్టే ఈ మొక్కలు అనేవి త్వరగా మొలుస్తాయి.
ఇక 25th డే వచ్చేసరికి మనకి కొత్తిమీర అనేది ఇలా అక్కడక్కడ ఆకులతో ఇలా తయారైంది. ఇలా అక్కడక్కడ చిన్న ఆకుల్లాగా ఉన్నదాన్ని కూడా కొత్తిమీర తయారయ్యాక అప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న మొక్కల కింద ఉన్న పచ్చిమిరప మొక్కలు కూడా 25 డేస్కి ఇలా కొద్దిగా పెరిగాయి. ఇలా ఈ పచ్చిమిరప మొక్కలు పెరిగి కాయలు కాయడానికి ఎక్కువగానే టైం తీసుకుంటాయి. చూసారు కదా, 30 డేస్కి కొత్తిమీర హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఈ స్టేజ్కి వచ్చాక కొత్తిమీరని కట్ చేసేసుకోవాలి, లేదంటే ఇది ముదిరిపోయి పువ్వు పూసేస్తుంది. ఒకవేళ దీన్ని ఒకేసారి కట్ చేసి స్టోర్ చేసుకోవడం ఎందుకు అనుకుంటే ఎప్పటికప్పుడు దీన్ని మనం కట్ చేసుకుని కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఈ కొత్తిమీరని ఒకేసారి కట్ చేసి స్టోర్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఒక పేపర్లోకి చుట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి పచ్చిమిరప మొక్కలు. 30th డేకి ఈ మొక్కలు వచ్చేసి ఇలా పెరిగాయి. ఈ మొక్కలు పెరిగి కాయలు కాయడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి కొత్తిమీరని మాత్రమే కట్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీరని ఎందుకు కట్ చేస్తున్నానంటే కింద వేరులకి మట్టి ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటే ఫ్రెష్గా మనకి మట్టి లేకుండా వస్తుంది. చూసారు కదా, ఈ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని మనం ఏ కర్రీలోకైనా వాడేసుకోవచ్చు. సో చూసారు కదండి, కొత్తిమీరని మన బాల్కనీలో ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.